లక్షలాది మంది భక్తులు రొట్టెల పండుగకు రానున్నందున వారికి సౌకర్యాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో శ్రమిస్తామని బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ కమిటీ చైర్మన్ మునీర్ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు షాహిదులను దర్శించుకుని రొట్టెలను పట్టుకోవడంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. ప్రతి ఒక్కరూ యోధులను స్మరిస్తూ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. దర్గాలో అందిస్తున్న సేవలను మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్కు చైర్మన్ వివరించారు. నెల్లూరుకి ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక జంబో కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కమిటీకి సంబంధించి చైర్మన్గా మునీర్ గారిని ఎన్నుకున్నారు. ఇప్పుడు అసలు ఈ కమిటీ ఈ ఉత్సవాలకు సంబంధించి ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఈసారి ఈ దర్గా కమిటీ ఏదైతే ఉందో దీన్ని జంబో కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ద్వారా మీరు ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ పండుగ ఉత్సవాలకు సంబంధించి? అందరికీ నమస్కారం. ముందుగా ఇంత గొప్ప, ఇంత బ్రహ్మాండమైనటువంటి, ఇంత పవిత్రమైనటువంటి బారా షహీద్ దర్గాకి నన్ను ఒక అధ్యక్షుడు, నేను అధ్యక్షుడిగా స్వీకరించకుండా ఒక బాధ్యతగా తీసుకున్నాను. దీన్ని ఇంతటి గొప్ప పవిత్రమైన బాధ్యతను నన్ను అప్పగించి ఉన్నటువంటి మా గౌరవనీయులు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మనం ఇది జంబో కమిటీ, ఎందుకంటే కొంత భక్తులు దాదాపు మనకు ఒక 10 లక్షల భక్తులు వచ్చేటటువంటి బారా షహీద్ దర్గాకి సేవ చేయాలంటే 10-12 మంది కమిటీ సరిపోరు. అందుకని 110 మంది కమిటీ ఏర్పాటు చేశారు ఒక బోర్డు వాళ్ళు. ఈ 110 మందిలో ఒక ప్రెసిడెంట్, 4 వైస్ ప్రెసిడెంట్లు, ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ, 6 మంది జనరల్ సెక్రటరీలు, 8 మంది సెక్రటరీలు, అంటే 20 మంది కీ పోస్ట్లో, తర్వాత 90 మంది మనకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళని మనం ఇప్పుడు ఏం చేసామంటే భక్తుల సేవార్థం చూసి స్వర్ణాల చెరువు దగ్గర, మనకు ట్రాఫిక్ దగ్గర, అలాగే దర్బార్ పైన ఇవన్నీ ఏర్పాట్లు చేయాలి. అంటే ఒకే దగ్గర అందరూ చేయలేరు కాబట్టి జోన్ వైజ్గా ఒక 7 జోన్లుగా 10 మందిని డివైడ్ చేసి ప్రతి జోన్ దగ్గర భక్తులకు అసౌకర్యం కలగకుండా సౌకర్యార్థము మన కమిటీ వాళ్ళంతా ఉన్నారు. అందరినీ జోన్ల వైజ్గా మేము అక్కడ పెట్టి పర్యవేక్షణ చేయమని అప్పచెప్తున్నామండి. సార్, అలాగే ఈ దర్గా కమిటీ, అంటే పవిత్రమైనటువంటి ఈ దర్గా కమిటీ చైర్మన్గా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు ప్రజలకు చెప్పే సందేశం ఏమన్నా ఉందా? గుడ్ క్వశ్చన్ అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ అంటే మీరు కోరికలు తీర్చుకోవడానికి వచ్చేటట్టు పండుగ అండి ఇది. ఎక్కడి నుంచి, దేశ నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చేటువంటి భక్తులు ఉన్నారు. సపోజ్ కర్ణాటక, తమిళనాడు, పక్కన తెలంగాణ, అలాగే మనకు కేరళ, అన్ని ప్రదేశాల నుంచి కొంతమంది వేలల్లో లక్షల భక్తులు వస్తారు. మనం అంటే నేను చెప్పేది ఒక పెద్ద గురువు కాదు, నా నాలెడ్జ్కి తగ్గట్టు చెప్తున్నానండి, అన్యత భావించవద్దు. మనం బారా షహీద్ దర్గాకి భక్తిగా కోరికలు తీర్చుకోవడానికి వస్తాం. బస్సుల్లో వస్తాం, కార్లలో వస్తుంటాం, లారీల్లో వస్తాం, సొంత వెహికల్స్, ప్రతి వెహికల్స్లో వచ్చేటటువంటి భక్తులకు నేను కోరుకునేది ఏంటంటే, మేము ఏదో నెల్లూరుకి బారా షహీద్ దర్గాకి వెళ్తున్నాం, రొట్టెలు వదిలేసి అక్కడ వాటర్ ఉంటాయి నెల్లూరు, అలా కాకుండా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉండేటువంటి యోధులకి ఒక సూరే ఫాతిహా చదువుతాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా షఫీయనా నబియనా మౌలానా ముహమ్మదం వలాలే సయ్యిదినా ముహమ్మదం బారిక్ వసల్లం. సూరే ఫాతిహా చదువుకుంటూ మీరు అక్కడి నుంచి ఇక్కడి వరకు, దర్గా వరకు వచ్చే భక్తులు ఈ సూరే ఫాతిహాని ఎన్నిసార్లు చదువుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి సమర్పిస్తే ఆ పుణ్యం ఈ లోకంలో కాదు పరలోకంలో కూడా ఉంటుంది. అలాగే మీరు వచ్చి తీర్చుకునే కోరికలకు కూడా ఒక పుణ్యం దక్కుతుంది. దయ ఉంచి ఈ సూరే ఫాతిహాని చదువుకుంటా వచ్చి భక్తులకు సమర్పించమని నేను ఒక దర్గాకి బాధ్యతగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే దర్గాలో ఉన్నటువంటి భక్తులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ వచ్చాం, దర్గాలో కూర్చున్నాం, అక్కడ కూర్చుని మాట్లాడాం, ఇక్కడ కూర్చుని మాట్లాడాం అనకుండా దరూదే షరీఫ్ చదువుకుంటూ వాళ్ళకి సమర్పిస్తే చాలా పుణ్యము. మంచి భక్తి శ్రద్ధలతో దర్గాకి రమ్మని నేను మనవి చేసుకుంటున్నాను.
థ్యాంక్ యూ సార్. సరే, అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం వచ్చి రొట్టెలు పట్టుకొని వెళ్ళిపోయామని కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రార్థనని దరూరే షరీఫ్ని చదువుకుంటూ వాళ్ళు వస్తే వారికి రావాల్సిన ముక్తి లభిస్తుంది అనేసి మనకు చైర్మన్ గారు తెలియజేస్తున్నారు. అలాగే దీని ద్వారా మనం ఎక్కడైతే చూస్తున్నామో ఈ ఉత్సవాలన్నిటికీ సంబంధించి కూడా భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ జంబో కమిటీ కూడా దాదాపు 7 డివిజన్లలో పూర్తి స్థాయిలో వాళ్ళు వెళ్ళి అక్కడ అవసరమైనటువంటి మంచినీరు కానీ పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ మా సేవా కార్యక్రమాలన్నీ కూడా అందించేందుకు సన్నద్ధంగా ఉన్నట్టుగా మనకు చైర్మన్ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నాయబ్తో కోనార్క, N3 నెల్లూరు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. Hi Nilor, please subscribe to N3 TV.